కడప జిల్లా జమ్మలమడుగులో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పార్టీ హిట్ అండ్ రన్ పార్టీ అని సెటార్లు వేశారు. అందుకు అనేక ఉదాహరణలున్నాయని చెప్పారు. గుంటూరులో సొంత పార్టీ కార్యకర్తనే కారుతో ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయారని ఆరోపించారు. ప్రమాదానికి ఆయన కారణం కాకపోతే సింగయ్య మృతి దర్యాప్తుపై జగన్ స్టే ఎందుకు తెచ్చుకున్నారని నారా లోకేష్ ప్రశ్నించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కొడుకు కేసులోనూ సేమ్ సీన్ రిపీట్ అయిందన్నారు. తెలంగాణలో కేంద్ర మంత్రి కొడుకుపై ఆరోపణలొస్తే ఆయన స్వయంగా తీసుకువెళ్లి పోలీసులకు అప్పగించలేదా అని మంత్రి నారా లోకేష్ గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ హిట్ అండ్ రన్ పార్టీ అని పేరు పెట్టచ్చు. ఎందుకంటే ఆయన సొంత కార్యకర్తని గుద్ది అతని తల కారు టైర్ కింద పడిన తొక్కుంటూ పోయి ఇక ఆగను కూడా ఆగల. ఆనాడు కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆగుంటే ఆ వ్యక్తి బతికేవారు. సింగయ్య అనే వ్యక్తి బతికేవారు. ఈరోజు సవాన్ తీసుకుని రోడ్ పక్కన పడేసి పారిపోయాడు. ఏకంగా నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎందుకు కోర్టుకు వెళ్ళాడు? ఆయన కోర్టుకు వెళ్ళి ఎందుకు స్టే తీసుకొచ్చుకున్నాడు ఇన్వెస్టిగేషన్ పైన? ఎంత అన్యాయమో చూడండి. అంతేకాదు ఈరోజు వాళ్ళ పార్టీకి చెందిన ఒక మాజీ శాసనసభ్యుడు, నేను డాక్టర్ అని గొప్పలు చెప్పుకునే వ్యక్తి, మాజీ మంత్రి, వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేశాడు. 18 సంవత్సరాలు. ఈజ్ అ మేజర్, ఈజ్ నాట్ అ మైనర్. 18 సంవత్సరాలు కుర్రోడు యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ చేసిన తర్వాత ఏం చేయాలి? బాబు ఆ క్షణంలో భయం ఉండుండొచ్చు. ఏం చేస్తాడు? ఇంటికి వస్తాడు. అప్పుడు తల్లిదండ్రుల పైన ఉన్న బాధ్యత ఏంటి? అరే నువ్వు చేసిన తప్పురా, అయిపోయింది, వెళ్దాం పోలీస్ స్టేషన్కి, చలో వెళ్దాం, సరెండర్ చేసి న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో అది తీసుకోండి అని చెప్పాలి. తెలంగాణలో ఇట్లనే ఒక కేంద్ర మంత్రి పైన కొడుకు పైన ఆరోపణలు వస్తే ఆ మంత్రి ఏం చేశాడండి? వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి నిలబెట్టాడు. లీగల్ రిక్వెస్ట్ ట్రై చేశాడు. దాని తర్వాత అబ్బాయిని తీసుకెళ్ళి నిలబెట్టాడు. ఇదిగోండి మా అబ్బాయి సరెండర్ అవుతున్నాడు, న్యాయబద్ధంగా మేము పోరాడతాం అని చెప్పారు. అది చేయకుండా ఎంత చులకంగా చెప్తున్నాడండి. మరోవైపు అమరావతిపై జగన్ కామెంట్స్ విషయంలోనూ మంత్రి నారా లోకేష్ విమర్శలు చేశారు. జగన్ కు ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉందన్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆత్మతో మాట్లాడతారని, ఒకరోజు మావిగన్ అంటారు, మరో రోజు బెంతాహే అంటారని ఎద్దేవా చేశారు. జగన్ మావిగన్ వ్యాఖ్యలపై ప్రజలు యువత ఆలోచించాలన్నారు. కొత్త నినాదాలు తీసుకొస్తే పెట్టుబడిదారులు రారనే విషయాన్ని గుర్తించాలన్నారు మంత్రి నారా లోకేష్. ఇప్పుడు జగన్ గారికి ఒక అలవాటు ఉందమ్మా, ఆత్మలతో మాట్లాడతాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆత్మతో మాట్లాడతాడు. ఒకరోజు మావిగన్ అంటాడు, ఇంకో రోజు బెంటాహే అంటాడు. బెంటాహే అంటే ఏం తెలుసా? బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్. ఎక్కడున్నాడు ఆయన? బెంగళూరు. వారానికి 2 రోజులు తాడేపల్లి, మళ్ళీ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి హైదరాబాద్కి వెళ్తాడు అని. సో బెంటాహే. సో ఆయనకి ఏంటంటే ఒకరు వచ్చి ఒక మాట అన్నాడు నాతో, సార్ 3 రాజధానులు మాకు పనికొచ్చినాయి అన్నాడు. ఎందుకబ్బా అన్న? కరెక్ట్ సార్, బెంగళూరు బాగా అభివృద్ధి చెందింది సార్ వైకాపా టైంలో, చెన్నై బాగా అభివృద్ధి చెందింది సార్, హైదరాబాద్ కూడా బాగా అభివృద్ధి చెందింది సార్, 3 రాజధానులు బాగా పనిచేసింది సార్ ఆ టైంలో అన్నాడు. అలా ఉంటుంది. సో పాయింట్ ఏంటంటే అమ్మా, ఇన్వెస్టర్స్ అందరూ గమనిస్తారు, ప్రజలు గమనించాలి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కావాలని దుష్ప్రచారం చేసి కొత్త నినాదాలు తీసుకొస్తే ఉన్న పెట్టుబడిదారులు కూడా రేపు రారు. దానివల్ల ఇబ్బంది పడేది నిరుద్యోగ యువకులు. సో అది ప్రజలు కూడా గమనించాలి, నిరుద్యోగ యువకులు గమనించాలని కోరుతున్నాను.